బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్ అమ్మాయిలపై సీనియర్ అమ్మాయిలు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. అసభ్యకరమైన డాన్సులు చేయాలంటూ ఒత్తిడి చేశారు. డాన్స్ చేయడం రాదని వేడుకున్నారు జూనియర్ విద్యార్థినులు. అయితే అబ్బాయిల దగ్గరికి వెళ్లి డాన్స్ నేర్చుకోమని ఇబ్బందులు పెట్టారంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. విషయం బయటకు రావడంతో వీసీ చర్యలకు దిగారు. 5 సీనియర్ విద్యార్థినులను 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంట్రొడక్షన్ అవసరం లేని యూనివర్సిటీ. చక్కగా చదువుకోండమ్మా అని పంపిస్తే వీళ్ళు చేసే పనులు ఇవి అంటూ కూడా ప్రస్తుతం ఈ కథనం చూసేవాళ్ళు ముక్కును వేలేసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ సీటు సంపాదించడమే అతి కష్టం. ఎంతో ఉన్నత చదువులు చదువుకొని ఆ హై స్టాండర్డ్స్లో ఉంటేనే ఆంధ్ర యూనివర్సిటీ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. అటువంటిది అక్కడికి అడుగుపెట్టిన తర్వాత మీరు చేసే పనులు ఇవా? తల్లిదండ్రులు ఎన్నో కష్టాలకు ఎన్నో నష్టాలకు ఓర్చి మిమ్మల్ని చదివించి మీరు కూడా ఎంతో కష్టపడి ఎంతో ఒత్తిడిని అధిగమించి ఈ స్థాయికి చేరుకున్న తర్వాత మీరు చేసే పనులు ఇవా అంటూ కూడా ప్రస్తుతం ముక్కును వేసుకుంటున్నారు. ఒక అమ్మాయిలయ్యుండి సాటి అమ్మాయి కష్టాన్ని అర్థం చేసుకోవాల్సింది పోయి వచ్చిన విద్యార్థినుని జూనియర్ విద్యార్థినుడు అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు ఫాలో అవ్వాలి. ఇదేనా వాళ్ళు ఫాలో అయ్యేది? సీనియర్స్, సో కాల్డ్ సీనియర్స్, ఈ కథను మీరు కనుక చూస్తూ ఉంటే, మీరు కనుక ఈ కథను చూస్తూ ఉంటే ఇదేనా మీరు నేర్పేది? మీకు ఒక చెల్లో లేక మీకు తమ్ముడో ఉన్నారనుకుందాం, వాళ్ళు కనుక పొజిషన్లో ఉంటే ఇలాగే ర్యాగింగ్ చేస్తారా? ఇది కదా వాళ్ళు అడిగే క్వశ్చన్స్. జూనియర్స్, మీరు ఇది ప్రవర్తిస్తే, మీరు ఇలా ప్రవర్తిస్తే వాళ్ళు అదే ఇంపాక్ట్ చూపించి వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తే ఈ ప్రహసనానికి అడ్డుకట్ట ఉండదా? సీనియర్లు అయిపోయినంత మాత్రాన ప్రత్యేకంగా కొమ్ములు ఏమైనా మొలుస్తాయా? ఇది జూనియర్స్. ఒక జూనియర్గా మీరు ఇబ్బంది పడిన వైనం మీకు కనుక ఉండుంటే ఇటువంటి చర్యలకు పాల్పడి ఉంటారా? మీరు కూడా ఒకప్పుడు జూనియర్లే కదా. మీరు కూడా ఒకప్పుడు ఇటువంటి ఇబ్బందిని చూసిన వాళ్ళు, ఇటువంటి ఇబ్బందులు పడే వాళ్ళు అయి ఉంటారు కదా. పగ, ప్రతీకారమా, కక్ష ఏముంటుంది? ర్యాగింగా? ఏంటి వింత పోకడ? ఒక మనిషిని సాధించడం, ఒక మనిషిని పీకు తినడం ర్యాగింగ్ పేరుతో ఎంతవరకు సమంజసం? అర్థం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉండి సీనియర్ అయితే మాత్రం మీకు ఏమైనా స్పెషల్ పవర్స్ వస్తాయా? జూనియర్లను శాసించే అధికారం మీకు ఎవరిచ్చారమ్మా? ఇది కదా ప్రస్తుతం ఆ జూనియర్ విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు ప్రశ్నించేది. మీరు కూడా ఒకప్పుడు జూనియర్లే కదా, మీరు కూడా ఇటువంటి ఇబ్బందులు చూస్తుంటారు కదా. ఇబ్బంది పడ్డవాడు ఎప్పుడు పక్కవాడిని ఇబ్బందులు గురి అనుకోడు. ఒక సాడిస్ట్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళకి ఇటువంటి అంశాలకు సంబంధించి పుష్కలంగా ఉంటాయి. ప్రశ్నించుకోండి. ఈరోజు ఒక జూనియర్గా ఉన్న మీరు రేపు ఉదయం సీనియర్గా మారిన తర్వాత కక్ష తీర్చుకోవాలనుకుంటే ఎంతవరకు సమంజసం? ఈరోజు జూనియర్లు, రేపు సీనియర్లు. ఒక జూనియర్గా ఉండి మీరు ఇబ్బందులు పడ్డారని మీకొచ్చే జూనియర్లు వాళ్ళు ఏం చేస్తారు పాపం? వాళ్ళు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? కాదు కదా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఒక సీనియర్లు అయ్యి ఉంటే కనుక వాళ్ళతో తేల్చుకునే లీగల్గా ఆప్షన్స్ ఉన్నాయి. లేకపోతే మీ వీసీకి కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే మీ ప్రొఫెసర్కి కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే ఇంత సిస్టమ్ అందుబాటులో ఉంది కదా. హ్యాపీగా లేకపోతే ఒక ట్విట్టర్లో ట్వీట్ చేస్తే స్పందించడానికి మన వ్యవస్థలు ఉన్నాయి. రైట్, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివరామకృష్ణ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఆ జూనియర్ విద్యార్థులను ఏమంటున్నారు? నిజంగా ఇది చెప్పుకోవాలంటే ఈ రోజుల్లో కూడా మీరు చెప్పింది ఎగ్జాక్ట్. నిజంగా ఇదంతా ఒక వికృత చర్య లేదంటే సునకానందమా ఏమనుకోలేదు. నిజంగా ఈ రోజుల్లో కూడా చదువుకుని ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి నిజంగా ఒక జూనియర్స్ బిక్కుబిక్కుమంటూ కొత్త యూనివర్సిటీకి వస్తే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం చదవగలం, వాళ్ళు ఏ విధంగా ఫ్యాకల్టీ చెప్పి అర్థం చేసుకోవాలని చెప్పి ఒక టెన్షన్లో అయితే వస్తారు. అదే క్రమంలో సీనియర్స్ని ఇలా ర్యాగింగ్ జూనియర్స్ ఇలా ర్యాగింగ్ చేయడం, అందులోనూ
అమ్మాయి ఒక ఫిమేల్ సీనియర్స్ ఫిమేల్ జూనియర్స్ ని ఈ ఫ్రెషర్స్ ర్యాగింగ్ చేయడం అన్నది చాలా అమానుషంగా భావించవచ్చు. మనం చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఆంధ్ర యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ లో జూనియర్స్ అమ్మాయిలు రెగ్యులర్ గా ఒకరోజు కాదు రెగ్యులర్ గా ఈ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో అందులోని అమ్మాయిలు సీనియర్స్ అమ్మాయిలు జూనియర్ అమ్మాయిలు అసభ్యకరమైన డ్యాన్సులు వేయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడంతో అటువంటి డ్యాన్సులు ఎటువంటి రావు అని చెప్పి వీళ్ళు అయితే అనడంతో మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డ్యాన్సులు నేర్చుకొని వచ్చి మళ్ళీ రేపు వెయ్యాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసి ప్రతిరోజు ఇలాగే వాళ్ళని టార్చర్ పెట్టి ర్యాగింగ్ చేయడం అనేది ఇది చాలా దారుణం. నిజంగా చెప్పాలంటే నిజంగా ఎవరైనా సభ్య సమాజం సిగ్గుపడాల్సిందే. ఈ రోజుల్లో కూడా ఇలా ర్యాగింగ్ చేస్తున్నారు, అది కూడా ఇలాగ అసభ్యకరమైన డాన్స్ లో వెయ్యాలని చెప్పి ర్యాగింగ్ చేస్తుంటే నిజంగా ఏమైపోతుంది అసలు ఈ సమాజం ఏమవుతుంది అసలు. అయితే శివరామకృష్ణ ఎప్పుడు ఈ అంశం వెలుగులోకి వచ్చింది, ఎప్పుడు వీసీ దృష్టికి వెళ్ళింది, ఎప్పుడు ఇదంతా జరిగింది? ప్రధానంగా ఈ రోజు ఉదయం 11-12 సమయంకైతే వీసీకైతే చేరింది ఇది. అయితే ఆ నోట ఈ నోట బయటపడడంతో ఇది బయటికి రావడంతో ఇది బయటపడితే బాగోదని చెప్పి నామకే వాస్తు నిజంగా బీసీ ఒక 5గురిని అయితే ఒక 15 రోజులు అయితే సస్పెండ్ చేశారు. నిజంగా వాళ్ళ మీద ఇంకా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. నిజంగా ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే సచిన్ నిజంగా సివియర్ యాక్షన్ తీసుకుంటేనే దీని మీద మళ్ళీ ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. అలాంటిది నామకే వాస్తు బయటకు తెలుస్తుంది, మీడియాకు తెలుస్తుంది, ఇదంతా పెద్ద ఇష్యూ అవుతుంది అని చెప్పి తూతూ మంత్రంగా ఒక 5గురిని అయితే 15 రోజులు అయితే సస్పెండ్ చేయడం అయితే జరిగింది. సచిన్, శివరామకృష్ణ అక్కడ విద్యార్థులు ఎవరైనా అందుబాటులో ఉన్నారా? వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? మనతో పాటు ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి ఎల్ఎల్ఎం విద్యార్థులు అయితే ఉన్నారు, మాస్టర్స్ డిగ్రీ స్టూడెంట్ అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సచిన్ సార్ చెప్పండి, ఈ రోజుల్లో కూడా ఈ ర్యాగింగ్ అనేది ఏం చెప్తారు, మీరేం చెప్తారు? సార్ ముందుగా నా పేరు ఎంజిఎం ఖాను, నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అండ్ ఎల్ఎల్ఎం చేస్తున్నా. చాలా బాధాకర విషయం, ఎందుకంటే ఈ రోజుల్లో కూడా మనం చూస్తే ర్యాగింగ్ జరగడం అనేది మనం ఎక్కడ పుస్తకాల్లో కానీ వేరేలా చూస్తాం. అలాంటిది ఈ రోజు మన స్వయంగా మన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరగడం అనేది చాలా బాధాకర విషయం. బయోలాజికల్గా నన్ను కన్నా బీబీ ముత్తించిన నా తల్లి అయితే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదివి అడ్వకేట్ అయ్యి ముందుకెళ్తున్నాం. మాకు ఇలాంటి ఆంధ్ర యూనివర్సిటీ మీద ఒక చెడువైన పేరు రావడం అనేది చాలా బాధాకర విషయం. అలాగైతే అన్ని వేలు ఒకలా ఉండవు కాబట్టి అది వాస్తవం. ఎక్కడో ఇన్సిడెంట్ జరిగింది, ఇలాంటి ఇన్సిడెంట్ ఇక్కడతో స్టాప్ అవ్వాలి. ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో చాలా బ్యాక్వర్డ్గా దీని నుంచి కానివ్వండి, లేదంటే వేరే కమ్యూనిటీస్ కానివ్వండి, ఎంత దీనికి ఇప్పుడిప్పుడే ఆడపిల్లలు ముందుకు వస్తున్న టైంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన ఏమవుతుందంటే పేరెంట్స్లో చాలా భయం అనేది వస్తుంది. ఎలా ఉంటుంది యూనివర్సిటీలో, ఎలా ఉంటుంది రేపు ఎలా చదువుతుంది అని చెప్పి. అయితే యూనివర్సిటీ రేంజ్లో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకర విషయం కాబట్టి దయచేసి మేము వైస్ ఛాన్సలర్ కోరేది ఏంటంటే దీని మీద సివియర్ యాక్షన్ తీసుకొని నాట్ ఓన్లీ 15 days, గివ్ ఏ ఫుల్ స్టాప్, నాట్ ఏ కామా, గివ్ ఏ ఫుల్ స్టాప్ దిస్ ఈవెంట్ అండ్ మేక్ దిస్ నెవర్ హ్యాపెన్ ఇన్ ఎనీవేర్. అలాగే మనం చూసినట్టుగైతే ఎవరు ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే మా జూనియర్స్ ఎవరైతే ఉన్నారో సరే మేము చాలా కలిసిమెలిసి ఉన్నాం. ఈ రోజు కూడా మేము బయట కలిసినా సరే హ్యాపీ డేస్లో మనం చూసినట్టుగైతే ఒక అట్మాస్ఫియర్ అనేది మనకు కనిపిస్తుంది. అలాంటిది ఈ రోజు మనం చూసినట్టుగైతే సీనియర్స్ ఇలా ఇబ్బంది పెట్టడం అనేది జరగడం చాలా బాధాకర విషయం. యాజ్ ఎ సీనియర్గా ఆంధ్ర యూనివర్సిటీలో చదివిన విద్యార్థిగా ఇలాంటి విషయం మీద మేము చాలా బాధపడుతూ ఎక్కడైనా సరే ఇంకా ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే దేర్ ఆర్ నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా మీ సీనియర్, మీ అన్న అనుకోండి, అక్క అనుకోండి, ఏదని అనుకోండి, వాళ్ళకి వచ్చి చెప్పండి, మీ టీచర్స్ చెప్పండి, లేదా మీ హెచ్ఓడి చెప్పండి, వైస్ ఛాన్సలర్ చెప్పండి. అంతేగాని మీకు మీరే బాధపడుతూ మీకు మీరే లోన్ ఎదిగి ఏ ఒక్క దీనికి వెళ్ళొద్దని చెప్పి ఒక్కసారి మిమ్మల్ని అందరికీ కోరుతూ ఇంతమంది అవకాశం ఇచ్చిన ఆర్టీ వాళ్ళకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. బ్రదర్ చెప్పండి, అసలు ప్రస్తుత రోజుల్లో ఇంత ఎడ్యుకేటెడ్గా ఉన్న రోజుల్లో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆంధ్ర యూనివర్సిటీలో ఇలా జరగడం చాలా దారుణం. ఏమంటారు, మీరేమంటారు? సార్ మేము అదే చెప్తున్నాం కదా సార్, చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నేను నా ఎల్ఎల్ఎం చేస్తున్నాను. మేము జరిగినప్పుడు మా స్టూడెంట్స్ అందరూ మేము చాలా ఐకమత్యం కలిసి ఉండేవాళ్ళం. ఒకే కంచం ఒకే మంచం, క్యాస్ట్ కానీ రిలీజన్ కానీ ఏ భావి భేవాలు లేకుండా యూనివర్సిటీ ఒక ముఖ్య లక్షణం ఏముంటుందంటే యూనివర్సిటీలో మీరు వేరే కమ్యూనిటీస్ వస్తారు, ఒకళ్ళు డబ్బులు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు వస్తారు, అందరూ వచ్చి ఒకే యూనివర్సిటీలో ఉండి ఒకే దగ్గర నిలబడి చదివి ఇక్కడ నుంచే మనం ముందుకెళ్ళి రేపు వచ్చే భావితరానికి మనం ఏమిటి అని చూపించేదే ఆంధ్ర విశ్వవిద్యాలయం. అలాంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము చాలా బాధపడుతున్నాం. అలాగే ఈ ఇన్సిడెంట్ ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా ఆలోచిస్తూ వైస్ ఛాన్సలర్ టేక్ ఇమిడియట్ యాక్షన్ అండ్ ఇట్ షుడ్ బి నాట్ ఏ సస్పెండ్ ఫర్ 15 days, టేక్ ఫర్ లెంతీ బికాస్ ఇట్ షుడ్ బి ఏ స్టాప్ ఫర్ దిస్ ఈవెంట్. 15 రోజులు తీసుకోవడం వల్ల వీళ్ళకి దీని మీద సీరియస్ యాక్షన్ ఉండదు, మళ్ళీ రిపీట్ అవుతుంటూ ఉంటుంది. అది ఆ 15 days కరెక్టే అంటారా, ఏం చెప్తారు? అంటే ఎవరైనా సరే స్టూడెంట్ కాబట్టి యాజ్ అ స్టూడెంట్స్ కానాలని నేను ఆలోచిస్తున్నా. ఇట్ మైట్ బి ఆ స్టూడెంట్స్ ఎవరైతే ర్యాగింగ్ చేశారో ఇప్పుడు మేబీ సర్వైవ్గా బాధపడుతూ ఉండొచ్చు ఇలా చేసినందుకు. 15 days అనేది ఇది చాలా తక్కువ అని చెప్పి ఆలోచిస్తూ గివ్ హిమ్ ఏ ఐఎమ్ నాట్ ఇన్ ద జడ్జ్ పొజిషన్ టు గివ్ ఏ చెప్పడానికి. కానీ 15 రోజులే కాకుండా ఇంకొక స్ట్రిక్ట్గా ఇంకొద్దిగా సౌండ్ షుడ్ బి
అన్ని డిపార్ట్మెంట్ వినిపించాలంటే షుడ్ బి సౌండ్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా మళ్ళీ ఇది రిపీట్ అయ్యి మళ్ళీ ఇలా ఒక్కోళ్ళు 15 రోజులే కదా ఏముంది మహా అయితే అని అనుకుంటా రిపీట్ అవ్వకుండా ఒక తగు చర్య తీసుకోవాలంటారు, ఏమంటారు? 100% ట్రూ సార్, 100% ట్రూ. ఎందుకంటే ఇక్కడ కేవలం మనం చూసినట్లయితే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఆడపిల్లలు చదవడానికి వస్తున్నారు సార్. అలాంటి ఆడపిల్లలు వచ్చినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది వాళ్ళ పేరెంట్స్ చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. సో ఇది ఇక్కడతో స్టాప్ పెట్టాలంటే ఈ పనిష్మెంట్ అనేది 15 days కాకుండా కొద్దిగా లెంతీగా పంచితే దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి స్టూడెంట్లో కూడా ఫియర్ అనేది వస్తుంది. దాంతోపాటు మనకి ముఖ్యం కావాలి అవేర్నెస్ సార్. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని మనం చాలా చేయాలి. ఇప్పుడు మనం ఎలాగైతే చేస్తున్నామో ర్యాగింగ్ షుడ్ బి బ్యాన్, ర్యాగింగ్ ఈజ్ నాట్ అవర్ కల్చర్ అనే ఒక పార్ట్ మనం ముందుకు తీసుకొస్తూ ఇట్ షుడ్ బి బ్యాన్, ఇట్ షుడ్ బి ఫుల్ స్టాప్ అని ఇచ్చేస్తూ ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకా జరగకూడదు అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఒకసారి ఇచ్చేస్తాం సార్. ఎనీథింగ్ దట్. అయితే ప్రధానంగా మనతో పాటు ఒక్కో విద్యార్థి ఉన్నారు సార్. చెప్పండి, అసలు ఒక అమ్మాయిల్ని ర్యాగింగ్ చేయడం ఎంతవరకు సబబు అంటారు మీరు? అది యాక్చువల్లీ కరెక్ట్ కాదు. ఎందుకంటే అమ్మాయిలైనా ర్యాగింగ్ అనేది అసలు క్రైమ్, అలాంటి చేయడం చాలా రాంగ్. అలా చేయకుండా ఉంటేనే మంచిది. ర్యాగింగ్ అనేది ఎంత తక్కువ అంటే ఇంచుమించుగా ఎంత బ్యాన్ చేస్తే అంత మంచిది. బికాస్ దానివల్ల చాలా మంది ఫ్యూచర్స్ పాడైపోతాయి. చాలా మంది మనం చూసాం, చాలా మంది ర్యాగింగ్స్ తట్టుకోలేక చనిపోవడం కూడా జరుగుతుంది. సో ఇలాంటివన్నీ ఎంత తగ్గిస్తే అంత మంచిది అని ఇంత సోషల్ మీడియా డెవలప్ అయిపోయింది, ఎంత ఎడ్యుకేటెడ్ అవుతున్నారు, మనం 2024కి వచ్చాము, అయినా ఇంకా ఈ ర్యాగింగ్, అందులోనే అమ్మాయిల్ని ఏమంటారు? అది చాలా రాంగ్. అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, ఎవరైనా కష్టం అనేది అది ఏదైనా బాధ అనేది బాధ ఎవరికైనా. అది అమ్మాయిలు చేసి ఉండొచ్చు, అబ్బాయిలు చేసి ఉండొచ్చు, ఎవరైనా చేసి ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ బ్యాన్ చేయాలని యాజ్ ఎ స్టూడెంట్గా నేను కోరుకుంటున్నాను. సచిన్, అది ప్రధానంగా ఇది బాధాకరమైన విషయం. ర్యాగింగ్ అనేది ఈ రోజుల్లో కూడా ర్యాగింగ్ ఏంటి అని చెప్పి మన ఏయూ స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. అలాగే అమ్మాయిలు ఈ సమాజంలో నిజంగా ఒక అమ్మాయిలు తోడ్పాటుగా ఉండి సహాయంగా ఉండాల్సిన అమ్మాయిలే ఒక జూనియర్ అమ్మాయిల్ని ర్యాగింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. 15 days కాదు, ఇంకా ఎక్కువ వీళ్ళకి పనిష్ చేస్తే మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి ఏయూ విద్యార్థులు అయితే మనం తెలియజేస్తారు. సచిన్, రైట్ శ్రీరామకృష్ణ. సో మొత్తగా అయితే మాత్రం విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్ అమ్మాయిలపై సీనియర్ అమ్మాయిలు ర్యాగింగ్కి పాల్పడడం సంచలనంగా మారింది. అసభ్యకరమైన డాన్సులు చేయాలని ఒత్తిడి చేశారు. డాన్స్ చేయడం రాదని వేడుకున్నారు జూనియర్ విద్యార్థినులు. అయితే అబ్బాయిల దగ్గరకు వెళ్లి డాన్స్ నేర్చుకోమని ఇబ్బందులు పెట్టిన వైనానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విషయం బయటకు రావడంతో వీసీ చర్యలకు దిగారు. 5 సీనియర్ విద్యార్థినులను 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట.